దేవుడు క్షమిస్తాడండి. ఆయన క్షమించిన దేవుడు కాదు, ఆయన ప్రేమామయుడు కాబట్టి క్షమిస్తాడు, న్యాయవంతుడు కాబట్టి న్యాయమే చేస్తాడు. మీకు సౌలు సంగతి కూడా మనకు తెలుసు కదా. సంఘాన్ని హింసిస్తున్నటువంటి సౌలుని దేవుడు ఏం చేశాడు? మార్గ మధ్యలో ఎదుర్కొని మాట్లాడాడు. సౌలు క్షమించాడా లేదా? క్షమించారు. కానీ సౌలన్న పౌలుగా మారిన తర్వాత అన్నాడు, ప్రవ్వా నా కంట్లో ముళ్ళుంది, నాకు తీసేవా? నా శరీరంలో ఒక ముళ్ళుంది, తీసేట. ఆయన ఏమన్నాడు చెప్పండి? నా కృప నీకు చాలు. క్షమించారు, కానీ తనలో ఉన్నటువంటి ఆ యొక్క బాధలు మాత్రం ఆయన తీయలేదు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు కాబట్టి ప్రేమించి క్షమించారు, న్యాయవంతుడు కాబట్టి న్యాయమే చేస్తారు. అందుకే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది కదండి, మోసపోకుడి దేవుడు విక్రింపబడడు. ఈ మాట బాగుంటది. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటని కోస్తాడు. మనుషుడుగా నువ్వు ఏదైతే విత్తుతావో సంవత్సరం